హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది దాని గురించి వీడియో చేస్తున్నాను. సో ఇది యూట్యూబ్ థంబ్నెయిల్స్కి ఫోటో యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. సో అందుకే సో గూగుల్ అనేది ఓపెన్ చేయాలి ఫస్ట్ అయితే. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్బg అనేది టైప్ చేయాలి. సో టైప్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ అనేది మనం యూట్యూబ్ థంబ్నెయిల్గా యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదా అప్లోడ్ ఇమేజ్ అనేది ఉంది కదా. సో ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ పేజీలో కూడా మనకు అప్లోడ్ ఇమేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇలా మనకు ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏదైనా ఒక ఫోటో అని సెలెక్ట్ చేసుకుని నేను ఒక ఫోటో అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫోటోకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది అయిపోతుంది. సో రిమూవ్ అయిపోయిన తర్వాత అది ఎలా ఉంటుందో మీరు చూడండి. అండ్ ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ నొక్కితే ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేశాను నేను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇలా ఫోటో ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు. సో దాని కింద ఫోటోకి కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఎడిట్ ఇమేజ్ అనేది ఉంటుందండి. సో దాన్ని మనం క్లిక్ చేయాలి. క్రియేట్ యువర్ ఫ్రీ ఇమేజ్ అనేది ఉంటుంది కదా. సో మీకు రెడ్ మార్క్ అనేది పెట్టాను. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు క్యాన్వా అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్యాన్వా నుంచి మనం ఇక్కడ నుంచి ఫోటోకి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. యూట్యూబ్కి థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, బ్యానర్స్. సో ఇలా ఏదైనా ఈజీగా చేసుకోవచ్చండి. సో కొన్ని ఇందులో మనకు మనీ కట్ అవుతాయి క్యాన్వా యాప్లో. బట్ ఇందులో మాత్రం అలా కాదు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనప్పటికీ. ఓకేనా. సో మీకు ఇది క్యాన్వా అనేది యూజ్ చేయొస్తే ఓకే, చేయరాదు అంటే కామెంట్ చేయండి. నేను తర్వాత దీన్ని వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.